శ్రీమద్భాగవతం తృతీయ స్కందము 6వ అధ్యాయం. మైత్రేయుడు విదురునితో ఇలా చెప్తున్నాడు. తన నుండి పుట్టిన మహాతత్వము మొదలగు శక్తుల నిద్రావస్థలో ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి కలిసి పనిచేయలేకపోతున్నాయని, వాటిలో ఉన్న శక్తులు అన్నీ నిర్వీర్యంగా ఉన్నాయని అనుకున్నాడు పరమాత్మ. తర్వాత పరమాత్మ కాలమనే శక్తి ద్వారా ఆ మహాతత్వము మొదలగు 23 తత్వములలో తన క్రియాశక్తిని ప్రవేశపెట్టాడు. అప్పుడు 23 తత్వములు మేల్కొన్నాయి. వాటిలో వేరువేరుగా ఉన్న శక్తులను సంఘటితం చేశాడు పరమాత్మ. అప్పుడు ఆ శక్తులు అన్నీ పనిచేయటం మొదలుపెట్టాయి. పరమాత్మ చేత ప్రేరేపింపబడిన ఆ 23 తత్వముల క్రియాశక్తితో ప్రభావితమయ్యాయి. అవి అన్నీ కలిసి తమ తమ అంశముల ద్వారా విరాట్ పురుషుని దేహమును సృష్టించాయి. ఆ 23 శక్తులు కలిసి సంఘటితమై ఒక స్థూల దేహంగా రూపొందాయి. ఆయనే హిరణ్యమయుడు, అంటే విశ్వశక్తిని తనలో నింపుకున్నవాడు. ఆ విశ్వమంతా ఆ విరాట్ దేహమునందే ఇమిడి ఉంది. అప్పుడు ఈ విశ్వమంతా జలముతో నిండి ఉంది. ఆ జలములో విరాట్ పురుషుడు 1000 సంవత్సరములు నివసించాడు. విరాట్ పురుషుడు తనలోని జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆత్మశక్తుల ద్వారా తనను తాను 1, 10, 3గా విభజించుకున్నాడు. విరాట్ పురుషుడే అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కానీ అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే, వేరువేరు కాదు. ఆ ఆత్మయే పరమాత్మ యొక్క అంశ. ఆ పరమాత్మ నుండి అన్ని ప్రాణులు వచ్చాయి. 1, 10, 3గా విభజించుకున్నాడు అని చెప్పాను కదా. అందులో మొదటిది అంటే 1 హృదయము. పరమాత్మ యొక్క చైతన్యము హృదయంలో ప్రవేశించింది. ఆలోచన చేయటం, సంకల్పము చేయటం మొదలైనది. తరువాత 10 ప్రాణాలు పుట్టాయి. అవే ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము, నాగము, కూర్మము, కృకలము, దేవదత్తము, ధనంజయము. తర్వాత అవే 3గా ఏర్పడ్డాయి. అవే అధ్యాత్మము, ఆదిదైవము, ఆదిభూతము. మహాతత్వము మొదలగు దేవతాశక్తుల ప్రార్థనను మన్నించి పరమాత్మ అండరూపమును తన తేజస్సుతో పొదిగి అందులో నుండి తన విరాట్ స్వరూపమును వెల్లడి చేశాడు. ఆ విరాట్ స్వరూపములో సర్వదేవతలకు స్థానము ఏర్పరిచాడు. ఏ దేవతకు ఏ స్థానము ఏర్పరిచాడో చెబుతాను విను. విరాట్ పురుషునకు మొట్టమొదట ముఖం ఏర్పడింది. అగ్నిదేవుడు తన వాక్ ఇంద్రియములతో ఆ ముఖములోకి ప్రవేశించాడు. వాక్శక్తి ద్వారా మాట్లాడవలసిన విషయములు మాట్లాడడం మొదలయ్యింది. తర్వాత దవడలు ఏర్పడ్డాయి. ఆ దవడలలోనికి వరుణుడు ప్రవేశించాడు. దవడలలో నాలుక పుట్టింది. అది రసాన్ని గ్రహించడం మొదలుపెట్టింది. తర్వాత 2 నాసికాపుటములు తెరుచుకున్నాయి. అందులోకి అశ్వినీలు ప్రవేశించారు. అదే జ్ఞానేంద్రియము. వాటికి వాసన చూచే శక్తి వచ్చింది. తర్వాత విరాట్ పురుషునకు 2 నేత్రములు తెరుచుకున్నాయి. నేత్రములలోకి ఆదిత్యుడు ప్రవేశించాడు. ఆ కళ్ళకు అన్ని రూపములను చూచే శక్తి ఇచ్చింది. తర్వాత ఆ విరాట్ పురుషునికి చర్మము ఏర్పడింది. లోకపాలకుడు వాయువు అందులోకి ప్రవేశించాడు. అప్పుడు చర్మానికి స్పర్శ శక్తి వచ్చింది. తర్వాత విరాట్ పురుషునకు 2 చెవి కన్నములు తెరుచుకున్నాయి. వాటిలో దిక్కులు ప్రవేశించాయి. 4 దిక్కుల నుండి వచ్చే శబ్దములను వినే శక్తి ఆ శ్రవణేంద్రియములకు వచ్చింది. అదే శబ్దజ్ఞానము కలిగింది. ఇందాక చర్మము వచ్చింది అని చెప్పుకున్నాము కదా. ఆ చర్మమునకు రంధ్రములు పుట్టాయి. ఆ రంధ్రములలో నుండి రోమములు పుట్టాయి. ఔషధులు ఆ రోమముల నుండి శరీరములోకి ప్రవేశించాయి. శరీరములో ఉన్న మలినములు చెమట రూపంలో బయటకు రాసాగాయి. తర్వాత విరాట్ పురుషునకు జననేంద్రియము ఉద్భవించింది. దానికి అధిపతి అయిన ప్రజాపతి శుక్రము రూపంలో అందులో ప్రవేశించాడు. ఆ ఇంద్రియము సుఖానికి, పునరుత్పత్తికి స్థానమయ్యింది. తర్వాత విరాట్ పురుషునికి మలద్వారము తెరుచుకున్నది. దానికి సూర్యుడు అధిదేవతగా ప్రవేశించాడు. అప్పటి నుండి మల విసర్జన మొదలయ్యింది. తర్వాత విరాట్ పురుషునకు 2 చేతులు మొలుచుకొచ్చాయి. ఇంద్రుడు ఆ చేతులలో ప్రవేశించాడు. చేతులు పనులు చేయడం మొదలెట్టాయి. చేతుల సాయంతో జీవుడు అన్ని పనులను చేస్తూ జీవితం గడుపుతాడు. తర్వాత విరాట్ పురుషునికి పాదములు మొలిచాయి. ఆ పాదములకు విష్ణువు ఆదిదేవతగా పాదములలోకి ప్రవేశించాడు. అప్పుడు పాదములకు గమనశక్తి, అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే శక్తి వచ్చింది. పురుషుడు తాను కోరిన చోటికి పోయి తాను కోరిన వస్తువులను పొందసాగాడు.
తరువాత విరాట్ పురుషునికి బుద్ధి ప్రకటితమయ్యింది. దానికి ఆదిదేవతగా వాక్కుకు అధిపతి అయిన బ్రహ్మ ఇతరులకు మంచిని బోధించాలనే అంశతో బుద్ధిలోకి ప్రవేశించాడు. తర్వాత మనస్సు ప్రకటితమయ్యింది. మనస్సుకు ఆదిదేవతగా చంద్రుడు మనసులోకి ప్రవేశించాడు. జీవుడు మనస్సు ద్వారా అన్ని కార్యములను సంకల్పించడం అనే క్రియను మొదలుపెట్టాడు. తర్వాత విరాట్ పురుషునిలో అహంకారము పుట్టింది. అహంకారమునకు ఆదిదేవత అయిన రుద్రుడు అహంకారమును ఆవహించాడు. ఆ అహంకారము ద్వారా జీవుడు తాను అనుకున్నది సాధించడం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా విరాట్ పురుషునికి అన్ని అవయములు ఎలా ఉద్భవించాయో తెలుసుకున్నారు. ఇవి అన్నీ మనం మానవులకు జంతువులకు కూడా అన్వయించుకోవచ్చు. అందుకే ముందు అండము అన్నారు. మానవులకు కూడా ముందు అండము ఏర్పడి అది పిండము అయ్యి మానవ రూపం సంతరించుకొని 9 నెలలు మావిలో చుట్టబెట్టుకొని జలములో ఉండి తర్వాత బయటకి వస్తున్నాడు. కానీ కొన్ని జంతువులు పక్షి జాతులలో అండము బయటకు వచ్చి వాటిని పొదిగిన తర్వాత అందులో నుండి పక్షులు బయటకి వస్తున్నాయి. కాబట్టి విరాట్ పురుషుని దగ్గర నుండి సామాన్య మానవ జంతు పక్షి జాతుల వరకు సృష్టి కార్యమును ఒకటే అని గమనించాలి. అన్ని జీవజాలములు పంచభూతములలో నిండినవే. చనిపోయిన తర్వాత పంచభూతములలో కలిసిపోతాయి. అప్పటిదాకా ఏర్పడిన విరాట్ పురుషుని శరీరంలోకి చైతన్యం ప్రవేశించింది. అన్ని అవయములను సంఘటితపరిచి సంయుక్తంగా పనిచేయడానికి దోహదపడింది. దాని వలన జీవుడు జ్ఞానమును పొందగలిగాడు. తరువాత ఆ విరాట్ పురుషుడి తల నుండి స్వర్గము, 2 పాదముల నుండి భూమి, నాభి ప్రదేశము నుండి ఆకాశము పుట్టాయి. ఆ భూమి ఆకాశము స్వర్గములలో సత్వగుణము, రజోగుణము, తమోగుణముల యొక్క మార్పులు, వాటిని అనుసరించి దేవతాగుణములు, మానవులు, అసురులు ప్రకటితమయ్యారు. సత్వగుణము బాగా ఎక్కువగా ఉంటే వారిని దేవతలు అంటారు. వారు నివసించే లోకమును స్వర్గలోకము అంటారు. రజోగుణము ఎక్కువగా ఉంటే వారిని మానవులు అంటారు. వారు యజ్ఞములు, యాగములు, వ్యవసాయము, వాణిజ్యము మొదలగు కర్మలు చేస్తుంటారు. వారికి నివాస స్థానము భూలోకము అంటారు. తామస గుణం ఎక్కువగా ఉన్నవారు అటు స్వర్గంలోకంలో కాకుండా ఇటు భూలోకంలో కాకుండా మధ్యలో ఉన్న అంతరిక్షంలో ఉంటారు. వారు తామసులుగా, రౌద్ర స్వభావులుగా ఉంటారు. ఓ విదురా, విరాట్ పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారు. వారికి వేదాధ్యాయము ముఖ్య వ్యాపకము. అందుకే వారు అందరికీ పూజ్యులు, శ్రేష్ఠులు, గురువులు అయ్యారు. విరాట్ పురుషుని బాహువులలో నుండి క్షత్రియులు ఉద్భవించారు. వారి ప్రధాన వృత్తి క్షాత్రము. మిగిలిన 3 వర్ణముల వారి అన్ని రకముల ఉపద్రవముల నుండి రక్షించడం వారి బాధ్యత. విరాట్ పురుషుని తొడల భాగము నుండి వైశ్యులు జన్మించారు. వారి ప్రధాన వృత్తి వ్యవసాయము, వాణిజ్యం. వీటి ద్వారా మిగిలిన 3 వర్ణముల వారు జీవించడానికి తగిన ఆహార పదార్థములను ఉత్పత్తి చేయడం, వారికి అందుబాటులో ఉంచడం వారి బాధ్యత. విరాట్ పురుషుని పాదముల నుండి శూద్రులు జన్మించారు. వారి ప్రధాన వృత్తి మిగిలిన 3 వర్ణముల వారి అన్ని రకముల సేవలు అందించటం. ఈ 4 వర్ణముల వారు వారికి నిర్దేశించబడిన వృత్తులు నిర్వహిస్తూ తమ యొక్క ఆత్మశుద్ధి కావడానికి తాము ఏ పరమాత్మ నుండి పుట్టారో ఆ పరమాత్మను తమ ధర్మములను చక్కగా పాలించడం, అనుష్ఠించడం ద్వారా పూజిస్తూ ఉంటారు. ఓ విదురా, కాలము, కర్మ, స్వభావము యొక్క శక్తులతో నిండిన భగవానుని యొక్క మాయాశక్తితో పుట్టిన విరాట్ రూపమును సంపూర్ణముగా వర్ణించడానికి ఎవరికీ శక్తి లేదు. కానీ నా బుద్ధికి తోచినది, నేను విన్నది, నేను అర్థం చేసుకున్నది నీకు వివరిస్తాను. ఓ విదురా, ఇప్పటిదాకా భగవంతుని గురించి కాక వేరే విషయములను వినడం, చదవడం, మాట్లాడడం ద్వారా నా వాక్కులు మలినమయ్యాయి. ఇప్పుడు నీకు భగవంతుని గురించి విషయములను చెప్పటం ద్వారా నా వాక్కును పవిత్రం చేసుకుంటున్నాను. ఆ పరమాత్మను గురించి వినటం, తెలుసుకోవటమే మానవులకు అధికమైన శ్రేయస్సును కలిగిస్తుంది. భగవంతుని గుణములను కీర్తించడమే నోరు ఉన్నదానికి ఫలితం. అలాగే విద్వాంసుల నుండి భాగవత కథలను వినటం ద్వారా చెవులు పునీతమవుతాయి.
చెవులు ఉన్నందుకు వాటికి సార్థకత కలుగుతుంది. విదుర, బ్రహ్మ ఆ పరమాత్మ గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేసినను, తనకు ఉన్న బుద్ధితో ఆలోచించినను ఆ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. ఇంకా మానవ మాత్రములు మనమెంత? అలాగే భగవంతునిచే కల్పితమైన యోగమాయ గురించి ఆ భగవంతునికే పూర్తిగా తెలియదు. అంటే ఇంకా సామాన్య మానవులమైన మనకు ఆ మాయ గురించి ఎలా తెలుసుకోగలము? అంతేకాదు, ఆ పరమాత్మ గురించి బ్రహ్మ, రుద్రుడు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు. వారే కాదు, ఇంద్రియములకు అధిష్టాన దేవతలు కూడా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడంలో విఫలమయ్యారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. 7వ అధ్యాయం. ఆ విధముగా పలుకుతున్న మైత్రేయునితో విదురుడు ఇలా అన్నాడు: మహాత్మా, పరమాత్ముడు చిన్మయ స్వరూపుడు, విశ్వచైతన్యమూర్తి, ఏ వికారములు లేనివాడు, ఏ గుణములు అంటనివాడు కదా. మరి ఆ పరమాత్మ తన అవతారములలో 3 గుణములలో ఎలా ప్రవర్తించాడు? అన్ని క్రియలు, ఇన్ని లీలలు ఎలా చేయగలిగాడు? సాధారణంగా బాలురు ఆటాడుకోవడానికి ఇష్టపడతారు. ఇతర బాలురలతో ఆటలు ఆడుకోవడానికి ఇష్టపడతారు. బాలుడు ఇతర బాలులతో ఆటలాడుకోవడానికి ఉత్సాహం చూపిస్తాడు, ప్రయత్నిస్తాడు. కానీ భగవానుడు అలా కాదు కదా. ఆయన స్వతహాగా తృప్తి పొందినవాడు. ఆయన చేయవలసిన కార్యము ఏదీ లేదు. ఆయనకు ఎటువంటి సంగములు, బంధములు, కోరికలు లేవు. అటువంటప్పుడు పరమాత్మ ఈ సృష్టి ఎందుకు చేసినట్టు, ఎందుకు లయం చేస్తున్నట్టు, ఈ సకల జీవజాలములతో ఎందుకు ఆటలాడుకుంటున్నట్టు? భగవంతుడు తన మాయ చేత ఈ జగత్తును సృష్టించాడు, పాలిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. ఇదంతా ఒక క్రీడగా చేస్తున్నాడు. ఆ పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని లేదు. ఈ అనంత విశ్వం అంతా నిండి ఉన్నాడు. ఆయనకు కాలం అనేది లేదు. ఎందుకంటే ఆయనే కాలస్వరూపుడు. ఆయనకు బాల్యావస్థ, యౌవనము, వృద్ధాప్యము అనేవి లేవు. అసలు ఆయనకు రూపమే లేదు. ఆయనకు ఎటువంటి స్వభావములు లేవు. ఆయన జ్ఞానము అనంతము. అది ఎన్నటికీ నశించదు. అట్టి పరమాత్మ ఈ అవిద్య మాయలో పడి ఎలా ప్రవర్తించాడు? ఎందుకు అలా చేశాడు? ఆ పరమాత్మ సకల జీవుల దేహముల యందు ఆత్మస్వరూపుడై వెలుగుతున్నాడు అని చెప్పారు కదా. మరి సాక్షాత్ భగవంతుడే మన దేహంలో ఉన్నప్పుడు ఈ బాధలు, ఈ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? మానవులు అనునిత్యము ఎందుకు కష్టాలు పడుతున్నారు? దానికి కారణం ఏమిటి? మనలో ఉన్న పరమాత్మ తలుచుకుంటే ఈ బాధలు అన్నీ చిటికలో తొలగించగలడు కదా. మైత్రేయ, ఏదో నా అజ్ఞానంతో ఇలా అడుగుతున్నాను. ఇవన్నీ తలుచుకుంటే మనసులో బాధగా ఉంది. నా మనసులో కలిగిన ఈ సందేహములను తొలగించు, నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని అడిగాడు విదురుడు. ఈ విధంగా విదురుడు అడగగా మైత్రేయుడు ఈ విధంగా విదురుడికి సమాధానము చెప్పాడు. విదురా, నీవు చెప్పినది సత్యమే. ఏ బంధములు లేని పరిశుద్ధుడైన జీవునికి ఈ బంధములు, కష్టములు, సుఖములు, దుఃఖములు అన్నీ కలగటం విరుద్ధమే. కానీ వాస్తవంగా చూస్తే ఇదంతా పరమాత్మ మాయాశక్తి వలననే కలుగుతున్నాయి, కానీ వేరు కాదు. ఈ సుఖము, దుఃఖము, కష్టములు అన్నీ మాయాశక్తి నుండి పుట్టినవే. మానవుడు సుఖం అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం. రెండింటినీ సమంగా చూస్తే ఏ బంధము లేదు. ఒకడికి ఒక స్వప్నము వచ్చింది. అందులో వాడి తలను ఎవరో నరికేశారు. అంతలో మెలకువ వచ్చింది. చూచుకుంటే వాడి తల బాగానే ఉంది. అంటే నిజంగా ఏమీ జరగకపోయినా స్వప్నంలో జరిగినట్టు ఎలా భ్రమపడుతున్నామో అలాగే ఈ సుఖదుఖాలు ఏమీ లేకపోయినా అవి మనకు కలుగుతున్నాయి అని భ్రమపడుతున్నాము. నిజానికి ఏ బంధనాలు లేకపోయినా ఉన్నట్టు అనుకుంటూ అనుభవిస్తుంటాము. అదే అవిద్య, మాయ. ఒక జలాశయంలో నీరు నిశ్చలంగా ఉంది. అందులో చంద్రుడు కనబడుతున్నాడు. ఆకాశంలో నిశ్చలంగా ఉన్నట్టే నీటిలో కూడా నిశ్చలంగా కనబడుతున్నావు. నీవు ఒక రాయిని ఆ జలాశయంలోకి విసిరావు. నీరు కదిలింది. నీటితో పాటు చంద్రుడు కూడా అటు ఇటు కదులుతున్నాడు. నిజంగా చంద్రుడు కదలడం లేదు. మనం చేసిన పని వలన కదులుతున్నట్టు కనిపిస్తున్నాడు. అలాగే మనం చేసిన పనుల వలన సుఖము, దుఃఖము, కష్టము, నష్టము కలుగుతున్నాయి, కానీ నిజంగా అవి లేవు. ఆత్మకు శోకము, మోహము, కష్టము, సుఖము ఇవన్నీ లేవు.
కేవలము దేహమునందు అభిమానముతోనే ఇవన్నీ జీవాత్మకు కలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం ఉంది, అదే నిష్కామ కర్మ. ఏ పని చేసినా దాని మీద కోరిక లేకుండా చేయటం, చేసిన పనికి ఫలితం ఆశించకపోవటం. అప్పుడు సుఖము దుఃఖము రెండూ కలగవు. లేకపోతే మనం చేసిన కర్మల ఫలితంగా సుఖము దాని వెంట దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మరొక మార్గం ఏమిటంటే భగవంతుని మీద అపారమైన భక్తి కలిగి ఉండటం. మనం చేసే ప్రతి కర్మను దాని ఫలితాన్ని ఆ పరమాత్మకు అర్పించడం. అప్పుడు మనం చేసే కర్మల ఫలితాలు మనలను సుఖదుఖాల రూపంలో అంటవు. మనలో ఉన్న మాయ అవిద్య క్రమక్రమంగా అదృశ్యమైపోతుంది, జ్ఞానం కలుగుతుంది. దీనికంతా ఆ పరమాత్ముని దయ కృప ఉండాలి. అప్పుడు మానవులకు ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలుగుతుంది. నిశ్చలమైన భావంతో ఉంటాడు. ఆ భ్రమలన్నీ పూర్తిగా నశించిపోతాయి. దానికి తోడు అనునిత్యము శ్రీకృష్ణుని గుణగణములను కీర్తిస్తూ ఉంటే, ఆయన పాదములను మనసులో నిలుపుకుంటే ఈ క్లేశములు ఏవీ దగ్గరికి చేరవు. ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి తేలుతుంటాడు మానవుడు అని చెప్పాడు మైత్రేయుడు. మైత్రేయుని మాటలతో బ్రహ్మానందభరితుడయ్యా అయ్యాడు విదురుడు. మైత్రేయునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీవు చెప్పిన మాటలతో నాలో ఉన్న సందేహములు అన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నాకు భగవంతుని స్వతంత్రత, జీవుని పరతంత్రత పూర్తిగా అర్థమయ్యాయి. ఈ జీవుని సంసార బంధములకు కారణము అవిద్య, మాయ అని చెప్పారు. ఈ మానవులు క్లేశములకు అన్నిటికీ ఆ భగవానుని మాయ తప్ప వేరే కాదు. ఓ మహర్షి, నాకు తెలిసిన ఈ లోకంలో సుఖాన్ని పొందే వాళ్ళు ఇద్దరే. ఒకడు ఏమీ తెలియనివాడు, కేవలం దేహసుఖము ప్రపంచ సుఖము కావాలని కోరుకునేవాడు. అలాంటి వాడు తాను కోరుకున్న సుఖాలను అనుభవిస్తాడు. మరొకడు అన్నీ తెలిసినవాడు, జ్ఞాని, పరమాత్మ సాక్షాత్కారం పొందినవాడు పరమసుఖాన్ని అనుభవిస్తాడు. లోకంలో వీరు ఇద్దరే సుఖపడుతున్నారు. అలా కాకుండా ప్రతిదానిని సందేహిస్తూ సంశయిస్తూ దేనిని నమ్మకుండా బతికేవాడికి అసలు సుఖం అనేది లేదు. వాడికి అన్నీ కష్టాలే, అన్నీ క్లేశాలే. అంటే తెలిసి తెలియని వాడికి ఏమీ తెలియదు. తనకు అంతా తెలుసు అనుకుంటూ ఉంటాడు. ప్రతిదానిని విమర్శిస్తుంటాడు, దేనిని నమ్మడు. ప్రతిదీ అనుమానం, సందేహం. వాడికి ఈ జన్మలో సుఖం లభించదు. ఓ మైత్రేయ మహర్షి, మన కళ్ళ ముందు ఈ ప్రకృతి కనిపిస్తున్నా నిజానికి ఇది వేరుగా లేదు. ఇది కూడా ఆ పరమాత్మ స్వరూపమే. నీ బోధనల ద్వారానే ఈ సత్యము నేను తెలుసుకోగలిగాను. నీ వంటి భగవద్భక్తులను సేవించడం ద్వారా భగవంతుని యందు అచంచలమైన భక్తి కలుగుతుంది. దాని ద్వారా ఈ సంసార బంధములు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. కానీ నీ వంటి భగవద్భక్తులు మా కోసం ఈ లోకంలో తిరుగుతున్నా కొంతమంది అల్పులు మిమ్మలను గుర్తించలేరు. వారికి మీ పాదసేవ చేసుకునే భాగ్యమూ కలగదు. కానీ భగవంతుని ఎడల భక్తి కలిగిన వారు మాత్రం ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానిస్తూ మీలాంటి భగవద్భక్తుల సేవ చేసుకుంటూ తరిస్తూ ఉంటారు. ఓ మైత్రేయ మహర్షి, మొదట పరమాత్మ మహాతత్వము మొదలగు శక్తులను సృష్టించి వాటి ఆధారంగా విరాట్ శరీరమును ప్రకటించి దానిలో తాను ప్రవేశించాడు. ఆ విరాట్ శరీరమునే పండితులు ఆదిపురుషుడని పిలుస్తారు. ఆ విరాట్ పురుషుడే వేల కొలది తలలతో, చేతులతో, కాళ్ళతో ఉన్నవాడిలా కీర్తింపబడుతుంటాడు. ఆ విరాట్ పురుషుని యందు అన్ని లోకములు ఇమిడి ఉన్నాయి. ఆ విరాట్ పురుషుని ఇంద్రియముల గురించి, వాటి అధిష్టాన దేవతల గురించి, 10 రకములైన ప్రాణముల గురించి, మానవులలో కల్పించబడిన వర్ణముల గురించి, వారి వృత్తుల గురించి, ఇంకా ఇతర విషయముల గురించి నాకు వివరంగా చెప్పావు. ఇప్పుడు ఆ పరమాత్మ విభూతుల గురించి నాకు చెప్పండి. ఎందుకంటే ఆ పరమాత్మ విభూతుల నుండి ఈ సమస్త ప్రజలు ఉద్భవించారు. అలా పుట్టిన ప్రజలు, వారి పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, దౌహిత్రులు, బంధువులు, స్నేహితులు, వీరందరితో ఈ విశ్వం అంతా నిండిపోయింది. ఈ ప్రజలంతా ఎలా పుట్టారు? ఎవరు సృష్టించారు? మొదట బ్రహ్మ ఎవరిని సృష్టించాడు? ఏ ప్రజాపతులను, సర్గలను, వాటిలో భేదములను, మన్వంతరములకు అధిపతులను సృష్టించాడు. కాబట్టి నాకు మనువులను,
మన్వంతరములను, వారి వంశములను, వారి చరిత్రలను వివరించండి. ఓ మైత్రేయ, ఈ లోకములు అన్నీ పైన ఎన్ని లోకములు ఉన్నాయి, కింద ఎన్ని లోకాలు ఉన్నాయి, వాటి పరిమాణము ఎంత, ఇంకా భూలోకము, భువర్లోకము, సువర్లోకములలో పుట్టిన దేవతలు, మనుషులు, జంతువులు, పాకే జంతువులు, పక్షులు, నేరుగా పుట్టినవారు, గుడ్డు నుండి పుట్టినవారు, భూమి నుండి పుట్టిన వృక్షములు, మొక్కలు, ఇంకా చెమట నుండి పుట్టిన జంతువులు, వాటి గురించి వివరించండి. ఇంకా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, వారు చేసే పనులు, వారి లీలల గురించి తెలియజేయండి. మానవుల యొక్క రూపములు, గుణములు, స్వభావములు, వారు చేసే వృత్తులను బట్టి వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పడింది, 4 రకములైన ఆశ్రమములు ఎలా ఏర్పడ్డాయి, మహర్షులు ఎలా జన్మించారు, వారు చేసిన పనులు, వేదములు, వాటి విభాగములు, వీటి గురించి వివరంగా చెప్పండి. యజ్ఞములు, అవి చేయు విధానములు, యోగ మార్గములు, జ్ఞాన మార్గములు, వాటికి ఉపకరించే సాంఖ్యయోగము మార్గము, తంత్రశాస్త్రము, వాటి గురించి తెలియచేయండి. ఇవే కాకుండా పాషాండులు, వారి ప్రవృత్తులు, నిమ్నజాతులు, వారి స్థితిగతులు, జీవులు, వారి వారి గుణముల వలన, వారు చేసే కర్మల వలన కలిగిన విభజనలు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థముల గురించి, ఆ పురుషార్థములను వాటిని పరస్పర విరోధము లేకుండా ఆచరించే ఉపాయముల గురించి, వ్యవసాయ శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, దండనీతి, అర్థశాస్త్రము, వేదములు, వాటిలో చెప్పబడిన విధుల గురించి నాకు వివరంగా తెలియజేయండి. ఓ మైత్రేయ మహర్షి, నాకు ఇంకా ఎన్నో విషయములు తెలుసుకోవాలని ఉంది. శ్రాద్ధ విధులను ఎలా నిర్వహిస్తారు, పితృకర్మలను ఎలా చేస్తారు, గ్రహములు, నక్షత్రములు, వాటి చలనములు, కాలచక్రము మొదలగు విషయములను నాకు తెలియచేయండి. ఇంకా మానవులు చేయవలసిన దానములు, ధర్మములు, తపస్సు, యోగములు, యజ్ఞములు మొదలగు కర్మకాండల గురించి, వాటి వలన కలుగు ఫలముల గురించి, స్వదేశములో కాకుండా విదేశములో ఉన్న మానవులు చేయదగిన కర్మల గురించి నాకు తెలియచేయండి. ఓ మైత్రేయ మహర్షి, కృష్ణ పరమాత్మ ఏ ఏ పూజలతో, వ్రతములతో తృప్తి చెందుతాడో, ఎవరికి ప్రసన్నుడవుతాడో నాకు తెలియచేయండి. ఓ మైత్రేయ మహర్షి, ఇవన్నీ నేను అడగకపోయినా మీరు మీ శిష్యులకు, మీ కుమారులకు చెబుతారు. కానీ ఉండబట్టలేక అడిగాను కాబట్టి నాకు చెప్పండి. మీరు మహాతత్వము మొదలగు శక్తి గురించి చెప్పారు కదా, వాటికి ఎప్పుడు ప్రళయము వస్తుంది, ఆ ప్రళయముల ఎన్ని విధములు, ప్రళయకాలంలో అనంతమైన సాగర జలాలలో శయనించే ఉన్న ఆ పరమాత్మను ఎవరు సేవిస్తారు, ఆయనలో ఏవేవి ఎవరెవరు లీనమవుతారు, ఈ విషయాలన్నీ వివరించండి. ఇంకా జీవుల తత్వమును, పరమాత్మ తత్వమును, జ్ఞానమును, గురు శిష్య బంధమును, దాని ప్రయోజనమును వివరించండి. ఓ మహర్షి, జ్ఞానము సంపాదించడానికి ఏ ఏ మార్గములను మహర్షులు చెప్పారు? గురువు లేకుండా జ్ఞానము సంపాదించడం సాధ్యమా? మానవులకు గురువులు లభించడం కష్టం కదా, మరి గురువు లేకుండా జ్ఞానము, భక్తి, వైరాగ్యము స్వయంగా ఎలా కలుగుతాయి? ఓ మైత్రేయ మహర్షి, నేను అజ్ఞానిని, నాకు ఏమీ తెలియదు, నా ఆలోచనా శక్తి నశించింది, నీవు నాకు మిత్రుడవు, అందుకని నేను నిన్ను ఇలా అడుగుతున్నాను. నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషములకు సంబంధించిన జ్ఞానమును పొందదలిచి అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వవలసినదిగా ప్రార్థిస్తున్నాను. వేదములు చదవడం వల్ల కానీ, యజ్ఞ యాగములు చేయడం వలన కానీ, తపస్సు చేయడం వలన కానీ, దాన ధర్మములు చేయడం వలన కానీ పొందే పుణ్యము తత్వోపదేశము ద్వారా జీవునికి కలిగే పుణ్యములో 1/1 కూడా ఉండదు అని ప్రార్థించాడు విదురుడు. ఓ పరీక్షిత్ మహారాజా, విదురుడు ఈ ప్రకారంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగా మైత్రేయుడు ఆ ప్రశ్నలు అన్నిటికీ తగిన సమాధానాలు ఇచ్చాడు అని శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవత కథను వినిపించాడు. 8వ అధ్యాయం. మైత్రేయుడు విదురుని చూచి ఇలా అన్నాడు. విదురా, నీవు పవిత్రమైన పురువంశంలో జన్మించావు. నీ పూర్వజన్మలో సాక్షాత్తు యమధర్మరాజు. నీవు పుట్టడం వలన పురువంశం పవిత్రమైనది.
నీవు సతతము శ్రీకృష్ణుని స్మరించుచు ఆయనను కీర్తిస్తూ ఉన్నావు. ఈ భాగవత పురాణంను వినడానికి నీవు తగినవాడవు. అందుకే నీకు భాగవతంను చెప్పడానికి సంకల్పించాను. చిన్న చిన్న సుఖాల కోసం పెద్ద పెద్ద దుఃఖాలను కొని తెచ్చుకునే ఈ మానవుల కోసం వారి దుఃఖమును పోగొట్టడానికి ఈ భాగవతము చెప్పడానికి సంకల్పించాను. ఈ భాగవతమును పూర్వము సంకర్షణుడు సనత్కుమారుడుకు మొదలగు ఋషులకు చెప్పాడు. అది ఎలా జరిగిందంటే, ఒకసారి సనత్కుమారుడు మొదలగు మహర్షులు పాతాళలోకంలో ఉన్న సంకర్షణుని చూడడానికి వెళ్ళారు. సంకర్షణుని నుండి వాసుదేవతత్వమును తెలుసుకోవడానికి వెళ్ళారు. సంకర్షణునికి నమస్కరించి తమకు వాసుదేవతత్వమును బోధించమని కోరారు. అప్పుడు సంకర్షణుడు తనకు ఆశ్రయము అయినది, పండితులచే కీర్తింపబడినది, దేవము అనే పేరుగలది అయిన ఆనందమయ రూపమును ధ్యాన మార్గము ద్వారా అనుభవిస్తూ పూజిస్తున్నాడు. అంతర్ముఖుడుగా ఉన్న సంకర్షణుడు సనత్కుమారుడు మొదలగు ఋషులు వచ్చారని గ్రహించి తన కళ్ళు కొద్దిగా తెరిచాడు. సనత్కుమారుడు మొదలగు మహామునులు 1000 పడగలతో వాటి మీద ఉన్న మనులతో ప్రకాశిస్తున్న సంకర్షణుడికి నమస్కరించి తమకు భాగవత పురాణంను బోధించమని అడిగారు. వారి కోరిక మేరకు సంకర్షణుడు సనత్కుమారుడు మొదలగు ఋషులకు భాగవతమును బోధించాడు. తాను సంకర్షణుడి నుండి విన్న భాగవతమును సనత్కుమారుడు సాంఖ్యాయన మునికి బోధించాడు. సాంఖ్యాయముని భాగవతమును పరాశరునికి బోధించాడు. ఆ పరాశరుడు నాకు గురువు. నా గురువు గారు అయిన పరాశరుడు భాగవతమును నాకు బోధించాడు. నీవు భాగవతమును వినడానికి అత్యంత శ్రద్ధాభక్తి చూపిస్తున్నావు. అందువలన నా గురువు గారి వలన వినిన భాగవతమును నేను నీకు చెబుతాను, శ్రద్ధగా విను. కల్పాంతంలో ఈ విశ్వము అంతా జలమయం అయ్యింది. అప్పుడు పరమాత్మ తన స్వస్వరూపముతో శేషశయ్య మీద శయనించి కళ్ళు మూసుకొని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో ఈ విశ్వమంతా సూక్ష్మరూపంలో పరమాత్మ శరీరంలో ఇమిడిపోయి ఉంది. ఆ ప్రకారంగా పరమాత్మ అనంతమైన జలములలో 1000 మహాయుగములు శయనించి ఉన్నాడు. మరలా సృష్టి చేయవలసిన సమయం వచ్చింది అని తెలుసుకున్నాడు పరమాత్మ. అప్పుడు పరమాత్మ కాలశక్తిని ప్రేరేపించాడు. కాలం మొదలయ్యింది. అలా కాలశక్తి పరమాత్మను జీవులను కర్మలు చేయడానికి ప్రేరేపించమని ప్రార్థించింది. అప్పుడు పరమాత్మ తనలో సూక్ష్మరూపంలో ఉన్న 14 లోకములను చూచాడు. వాటి మీద పరమాత్మ సృష్టి ప్రసరించింది. అప్పుడు కాలశక్తి రజోగుణమును ప్రేరేపించింది. పరమాత్మలో ఉన్న సూక్ష్మరూపంలో ఉన్న లోకములు రజోగుణముతో ప్రభావితమై పరమాత్మ నాభి నుండి బయటకు వచ్చాయి. సూక్ష్మరూపంలో ఉన్న 14 లోకములు అనేక రేకులతో ఉన్న పెద్ద పద్మము ఆకారంలో ఆవిర్భవించాయి. ఆ పద్మము సూర్యుని మాదిరి ప్రకాశిస్తూ ఉంది. ఆ పద్మములోకి ముందు విష్ణువు యొక్క స్థితి శక్తి ప్రవేశించింది. తర్వాత ఆ పద్మము మధ్యలో నుండి బ్రహ్మ ఉద్భవించాడు. అందుకే ఆయన స్వయంభువు అన్నారు. పుట్టగానే బ్రహ్మ ఆ మహాపద్మము మధ్యలో కూర్చున్నాడు. చుట్టూ చూచాడు. ఏమీ కనబడలేదు. అన్ని లోకాలు సూక్ష్మరూపంలో ఆ పద్మంలో ఉన్నాయి. అందువలన బ్రహ్మకు ఏమీ కనబడలేదు. తన ముఖమును 4 వైపులా తిప్పి చూడసాగాడు. అందుకే బ్రహ్మకు 4 దిక్కులా 4 ముఖములు ఉన్నాయి అని అంటారు. అప్పుడు వాయువు బలంగా వీస్తూ ఉంది. ఆ వాయువు వేగానికి నీటిలో అలలు లేస్తున్నాయి. ఆ పద్మం కూడా ఆ జలం మీద తేలియాడుతూ ఉంది. దానిలో బ్రహ్మ కూర్చొని ఉన్నాడు. ఆయనకు తాను ఎవరో, ఆ కమలము ఏమిటో, దాని రహస్యము ఏమిటో తెలుసుకోలేకపోయాడు. అసలు నేను ఎవరు? ఈ పద్మం మధ్యలో ఎందుకు కూర్చొని ఉన్నాను? ఈ పద్మము ఈ జలములలో నుండి ఎలా పుట్టింది? ఏ ఆధారము లేకుండా ఈ జలములో ఎలా నిలబడి ఉంది? దీనికి ఆధారంగా ఏదో వస్తువు కింద ఉండాలి అని అనుకున్నాడు బ్రహ్మ. ఇలా ఆలోచించిన బ్రహ్మ ఆ పద్మము మధ్యలో నుండి ఆ పద్మము యొక్క కాడలలోకి ప్రవేశించాడు. అక్కడ అంతా చీకటి, ఏమీ కనబడడం లేదు. అలా పోగా పరమాత్మ నాభి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూడా జలం తప్ప ఏమీ కనబడలేదు. ఆ కాడకు ఆధారం కూడా ఏమీ కనబడడం లేదు.
అందుకని మరలా వెనక్కు తిరిగి పద్మం మధ్యలోకి వచ్చాడు. బ్రహ్మదేవుడు ఇలా వెతకడంలో చాలా కాలం గడిచిపోయింది. బ్రహ్మ ఆ కమలం మధ్యలో సమాధిలో కూర్చున్నాడు. అంతర్ముఖుడు అయ్యాడు. పరమాత్మను ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ ప్రకారంగా బ్రహ్మ పరమాత్మను ఒక పూర్ణాయువులో సమానమైన కాలము పాటు ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మకు పరమాత్మ గురించి జ్ఞానం కలిగింది. బ్రహ్మ హృదయంలో పరమాత్మ సాక్షాత్కరించాడు. బ్రహ్మ హృదయంలో పరమాత్మ ఈ రూపంతో సాక్షాత్కరించాడు. అనంత జలములలో ఆదిశేషువు శరీరము మీద పడుకొని ఉన్నాడు. ఆదిశేషువు 1000 పడగల గొడుగు మీదరి ఉన్నాయి. ఆ 1000 పడగల మీద ఉన్న రత్నములు మనులు కాంతితో ఆ ప్రదేశంలో చీకటి తొలగిపోయింది. ఆ ప్రాంతమంతా దేదివ్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. పరమాత్మ నీలమేఘ వర్ణంతో ఉన్నాడు. పచ్చటి వస్త్రములను ధరించి ఉన్నాడు. పరమాత్మ తల మీద మణిమయమైన స్వర్ణ కిరీటము ఉంది. మెడలో వనమాల ఉంది. చేతులు కాళ్ళు బలిష్టంగా ఉన్నాయి. ఆ పరమాత్మ దేహమునకు ఆది అంతము కనబడడం లేదు. 3 లోకములలో వ్యాపించి ఉంది. పరమాత్మ కాళ్ళ వేళ్లకు ఉన్న గోళ్ళు కాంతి 10 చంద్రుల వలె ప్రకాశాలు వెదజల్లుతూ ఉంది. పరమాత్మ ముఖంలో చిరునవ్వు తాండవిస్తూ ఉంది. ఆయన పెదాలు దొండపండు మాదిరి, ఆయన ముక్కు అతి సుందరంగాను శోభిల్లుతున్నాయి. ఆయన వక్షము మీద శ్రీవత్సము అనే మచ్చ ఉంది. ఈ ఆకారంతో ఉన్న విరాట్ పురుషుడు మంచి గంధపు చెట్టు మాదిరి బ్రహ్మ హృదయంలో దర్శనం ఇచ్చాడు. ఆ విరాట్ పురుషుని రూపము పెద్ద పర్వతము మాదిరి ఉంది. పర్వతము అనేక జీవులకు ఆశ్రయమైనట్టు ఈ విరాట్ పురుషుడు ఈ అనంత విశ్వంలో ఉన్న సకల ప్రాణులకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన గుండెల మీద కౌస్తభము అనే మణి మెరుస్తూ ఉంది. ఆయన కంఠసీమను వనమాల చుట్టుకొని ఉంది. ఆ విరాట్ స్వరూపాన్ని సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని మొదలగు వారు కూడా తెలుసుకోలేకపోయారు. ఆయన చేతులలో శంఖచక్ర గదలు మెరుస్తున్నాయి. బ్రహ్మకు ఏమీ అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూచాడు. బయట పరమాత్మ నాభిలో నుండి పుట్టిన పద్మము, తాను, చుట్టూ జలము, వాయువు, ఆకాశము తప్ప వేరే ఏమీ కనబడలేదు. రజోగుణముతో కూడిన బ్రహ్మ సృష్టి చేయడానికి సంకల్పించాడు. కానీ పైన చెప్పిన 5 తత్వాల తప్ప వేరే ఏమీ కనబడడం లేదు. బ్రహ్మకు ఏమీ చెయ్యాలో తోచలేదు. ఎలాగైనా సృష్టి ప్రారంభించాలనే ఉత్సాహంతో బ్రహ్మ పరమాత్మ యందు మనస్సు నిలిపాడు. పరమాత్మను గురించి కీర్తించడం మొదలుపెట్టాడు. 9వ అధ్యాయం. పరమేశ్వరుని గురించి బ్రహ్మ ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఓ దేవా, ఎంతో కాలం తపస్సు చేసి నేను నిన్ను తెలుసుకోగలిగాను. కానీ సామాన్య మానవులు నిన్ను ఎలా తెలుసుకోగలరు? వారు ఎంత దురదృష్టవంతులు కాబట్టి నీ గురించి తెలుసుకోలేకపోయారు. నీవు ఒక్కడివే ఉన్నావు. నీవు తప్ప మరొకటి ఈ విశ్వంలో లేదు. అంతటా నీవే నిండి ఉన్నావు. ఒకవేళ నీ మాదిరి మరొక వస్తువు ఉన్నది అని అనుకున్నా కూడా అది నీ వలె సత్యమైనది, నిత్యమైనది కాదు. నీవు ఒకటిగా ఉన్నను ఈ జగత్తు అంతా ఎన్నో రూపములతోనూ పేర్లతోనూ వెల్లడి అయ్యావు. ఈ విశ్వం అంతా నీవు వెల్లడి కావటం కూడా నీ మాయాశక్తి వలననే జరిగింది. ఓ దేవా, నీ వలన పొందిన జ్ఞానముతో నాలో ఉన్న సందేహములు అన్నీ తొలగిపోయాయి. నీవు నీ భక్తుల పట్ల ఉన్న దయతో ఎన్నో అవతారములు ఎత్తావు. కానీ ఆ అవతారములు ఎత్తక మునుపే నీవు ఇప్పుడు నాకు కనబడుతున్న రూపంలో వెల్లడి అయ్యావు. ఈ స్వరూపము యొక్క నాభికమలము నుండియే నేను ఉద్భవించాను. నీవు ఈ విశ్వమును సృష్టించడానికి కారణభూతుడవు, కానీ ఈ విశ్వానికి అతీతంగా ఉన్నావు. నీ నుండే ఈ సమస్త భూతములను ఆవిర్భవించాయి. అటువంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను. మేము నిన్ను ఉపాసిస్తున్నాము, సేవిస్తున్నాము. నా మేలుగోరి నేను ధ్యానంలో ఉండగా నా హృదయంలో ఈ రూపంతో నాకు దర్శనమిచ్చావు. నీవు సచ్చిదానంద స్వరూపుడవు. అన్ని ఐశ్వర్యములు నీలోనే ఉన్నాయి. అట్టి నీకు నమస్కారము. నీ భక్తులు నీ కథలను వినుల విందుగా వినుచున్నారు. నీ మీద ఉన్న ప్రేమతో కూడిన భక్తితో నీ పాదములను ఆశ్రయించుకొని ఉన్నారు. నీ భక్తుల హృదయములను నీవు ఎన్నటికీ విడిచిపెట్టవు. ఓ దేవా, మానవులు నీ పాదములను ఆశ్రయించినంత వరకు మానవులు నీ పాదములను ఆశ్రయించినంత వరకు వారిని ధనము, దేహాభిమానములు, బంధువులు, వారి మూలంగా కలిగే
భయము, దుఃఖము, ప్రేమ, దీనత్వము, లోభము మొదలగునవి బాధిస్తూ ఉంటాయి. వారి దుఃఖమునకు ఒకటే కారణం, అదే నేను, నాది అనే స్వార్థ చింతన. మానవులకు కలిగే సకల దుఃఖములు నీ లీలలు కీర్తించడం ద్వారా, వినడం ద్వారా తొలగిపోతాయి. కానీ ఈ తుచ్చ మానవులు నీ లీలలను వినడానికి కానీ, గానం చేయడానికి కానీ విముఖంగా ఉంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయముల యందు ఆసక్తితో, మలినమైన మనస్సుతో తమకు దుఃఖము కలిగించే పనులు ఎన్నో చేస్తుంటారు. వారి బుద్ధి అంతా పోతుంది. ఓ దేవా, ఈ జీవులు నిరంతరము ఆకలి దప్పులతో, పలు రకములైన రోగములతో, వేడి, చలి, వర్షము మొదలగు వాతావరణ మార్పులతో, ఒకరితో ఒకరు అకారంగా తగువులాడుకోవటంతో, పరస్త్రీలయందు వ్యామోహంతో, వల్లమాలిన కోపంతో అనునిత్యము బాధపడుతుంటారు. ఈ మానవులు అవస్థను చూచి నాకు చాలా జాలిగా ఉంది. నీవు కల్పించిన మాయ ద్వారా మానవులకు దేహాభిమానము ఎక్కువ అవుతుంది. ఈ దేహాభిమానము ఎంతవరకు ఉంటుందో అప్పటిదాకా మానవుడు నీ గురించి తలుచుకోడు, ఆలోచించడు. మానవునికి దేహాభిమానము, అహంకారము, స్వార్థము ఎంతవరకు ఉంటుందో అప్పటిదాకా వాడు దుఃఖభూయిష్టము అయిన సంసారములో పడి కొట్టుకుంటుంటాడు. ఈ సంసారము వలన దుఃఖములు తప్పవు, సుఖములు కలుగువు. ఈ సంసారము వలన దుఃఖములు తప్ప సుఖములు కలగవు. వ్యర్థము అని తెలిసి కూడా దానిని వదిలిపెట్టడానికి ఇష్టపడడు. ఈ మానవులు పగలంతా అనేక విధములైన పనులతో తీరిక లేకుండా ఉంటారు. రాత్రి కాగానే అలసిపోయి నిద్రపోతారు. రాత్రి అన్నా ప్రశాంతంగా నిద్రపోతారా అంటే అదీ లేదు. రకరకాలైన కోరికలను తీర్చుకోవడంలో నిద్ర కూడా సరిగ్గా పోరు. వారు అనుకున్న పనులు కాకపోతే, కోరికలు తీరకపోతే మరలా దుఃఖములో మునిగిపోతారు. సామాన్య మానవుల సంగతి అటుంచితే, జితేంద్రియులు అయిన మునులు కూడా నీ మీద భక్తి లేకపోతే, నీ లీలలు వినడానికి, కీర్తించడానికి విముఖంగా ఉంటే వారు కూడా ఈ సంసార కూపంలో పడక తప్పదు. ఓ దేవా, నీ మీద ఎవరు భక్తి కలిగి ఉంటారో, నీ పుణ్యకథలను ఎవరు వింటూ ఉంటారో వారి హృదయములలో నీవు ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటావు. నీ భక్తులు నిన్ను ఏ ఏ రూపములలో ఆదరిస్తూ ఉంటారో నీవు కూడా వారికి ఆయా రూపంలో సాక్షాత్కరించి వారి మీద నీ అనుగ్రహము చూపిస్తూ ఉంటావు. ఓ దేవా, నీవు అన్ని ప్రాణులు అంతరాత్మలలో ఆత్మస్వరూపంగా నివసిస్తున్నావు. నీవు అందరికీ ప్రీతిపాత్రుడవు. నీకు అయిష్టులు ఎవరూ లేరు. కానీ నీ మీద భక్తి లేని వారికి నీవు లభ్యం కావు. తన సాటి వారి మీద దయ చూపించే వారికి, సకల భూతముల యందు దయకల వారికి నీవు సులభంగా ప్రసన్నం అవుతావు. కానీ ఏవేవో కోరికలతో నిన్ను పూజించే వారికి వారు ఎన్ని ఉపచారములు చేసినా వారికి ప్రసన్నుడవు కావు. అందువలన మానవులు వివిధములైన శ్రౌత, స్మార్త, యజ్ఞ మొదలగు కర్మల ద్వారాను, కఠోరమైన తపస్సు చేయడం ద్వారాను, నీకు పరిచర్యలు చేయడం ద్వారాను నిన్ను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ ఆ కర్మలన్నీ నీకు అర్పించినప్పుడే, ఆ కర్మఫలములను ఆశించకుండా ఉన్నప్పుడే వారు కృతార్థులు అవుతారు. నీ స్వరూప దర్శనము చేతనే మానవులకు భేదభావము తొలగిపోతుంది. నీ దర్శన మాత్రం చేతనే అవిద్య తొలగిపోయి జ్ఞానము కలుగుతుంది. అట్టి నీకు నమస్కారము. ఈ అనంత విశ్వంలో సృష్టి, స్థితి, లయములను నీ మాయ చేత నీవు ఒక క్రీడగా నిర్వహిస్తున్నావు. కానీ ఆ మాయకు నీవు లోబడవు. అట్టి నీకు నమస్కారము. మానవులు తమ అవసాన కాలము నందు నీ అవతార విషయములను వినడం కానీ, నిన్ను కీర్తించడం కానీ, నిన్ను స్మరించడం కానీ, నీ గుణగణములను గురించి స్తుతించడం కానీ చేస్తే వారికి అంతకుముందు జన్మలలో చేసిన పాపములు అన్నీ నశించి ముక్తులవుతారు. వారు భగవంతుని చేరుకుంటారు. అటువంటి భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను. ఓ దేవా, నీవు భువనము అనే వృక్షరూపం ధరిస్తే సృష్టికి అధిపతి అయిన నేను, స్థితికి అధిపతి అయిన విష్ణువు, లయమునకు అధిపతి అయిన శివుడు ఈ వృక్షమునకు 3 పాదములుగా ఉన్నాము. అందుచేతనే నీవు త్రిపాదుడవు అని పిలువబడుతున్నావు. ఈ వృక్షమునకు మరీచి మున్నగు మునువులు శాఖోపశాఖలుగా విస్తరించారు. ఈ భువనము అనే వృక్షరూపము ధరించిన నీకు నమస్కరిస్తున్నాను. ఓ దేవా, నీవు నిన్ను ఆరాధించడమే
మానవులకు మేలు కలిగించే ధర్మము అని చెప్పావు. కానీ ఈ మానవులు నిన్ను ఆరాధించకుండా ఎల్లప్పుడూ చేయకూడని పనులు చేస్తూ వారి జీవిత కాలంను వృధా చేసుకుంటున్నారు. కాలం తీరగానే వెళ్ళిపోతున్నారు. అటువంటి కాలస్వరూపుడు అయిన నీకు నమస్కారము. ఓ దేవా, నేను రెండు పరార్థముల కాలము బ్రహ్మ పదవిలో ఉంటాను కాబట్టి ఈ లోకంలో వారు నన్ను పూజిస్తారు. అటువంటి వాడిని అయిన నేను కాలస్వరూపుడవు అయిన నీకు భయపడుతుంటాను. ఓ దేవా, నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి నేను ఎన్నో యజ్ఞాలు చేశాను, తపస్సు చేశాను. అటువంటి యజ్ఞస్వరూపుడు అయిన నీకు నమస్కారం. ఓ దేవా, నీకు ఎటువంటి కోరికలు లేవు, విషయవాంఛలు లేవు. కానీ నీవు ఏర్పరిచిన ధర్మములను రక్షించడానికి నీవు దేవతలలోనూ మనుషులలోనూ జంతువులలోనూ జన్మించావు. ఎన్నో అవతారములు ఎత్తావు, ఎన్నో లీలలను చేశావు. కానీ నీవు ఏ కర్మలలోనూ ఆసక్తి చూపలేదు, అంతా నిమిత్తమాత్రంగా చేశావు. అటువంటి నీకు నమస్కారం. ఓ దేవా, ఈ సమయంలో నీవు సమస్త జగత్తును నీ ఉదరంలో లీనం చేసుకున్నావు. ఉద్ధృతమైన కెరటాలతో నిండి ఉన్న సముద్రము మధ్యలో భయంకరమైన తలలు గల పాము మీద హాయిగా పడుకొని సుఖంగా నిద్రపోతున్నావు. సామాన్య మానవులు కూడా ఇలాగే నిద్రపోవాలని సూచిస్తున్నావు. వీటి బారిన పడి గిలగిలా ఓ దేవా, నీవు యోగ నిద్రలో ఉన్నావు. ఈ సమస్త విశ్వం నీలో లీలమై ఉంది. నీ ఆజ్ఞ మేరకు నేను సృష్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ యోగ నిద్ర పూర్తి అయింది, నీ కళ్ళు తెరుచుకుంటున్నాయి. అట్టి నీకు నమస్కారం. ఓ దేవా, నీవు ఈ విశ్వానికే మిత్రుడవు, ఆత్మస్వరూపుడవు, జ్ఞానవంతుడవు. లోకములో ఉన్న ఐశ్వర్యములన్నీ నీవే కల్పిస్తున్నావు. నీ భక్తులను సదా కాపాడుతూ ఉంటావు. నాకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించు. ఇదివరకు కల్పంలో సృష్టి ఎలా ఉందో అలాగే మరలా సృష్టి చేయడానికి తగిన శక్తిని నాకు ఇవ్వు. ఓ దేవా, నీవు నీ భక్తులకు వరాలు ఇస్తుంటావు. నీవే విష్ణువుగా, లక్ష్మిగా రూపాలు ధరించావు. లక్ష్మీదేవితో కూడిన నీ అవతారములలో ఎన్నో లీలను ప్రదర్శించావు. నీ ఆజ్ఞ మేరకు నేను ఈ సృష్టి చేస్తున్నాను, నేనే ఈ సృష్టినంతా చేస్తున్నాను అనే అహంకారాన్ని నా చిత్తంలో కలిగించకు. ఎందుకంటే నేను నీ నావికమలంలో నుండి పుట్టాను. చిత్రాతి చిత్రమైన ఈ సృష్టిని చేసేటప్పుడు నీ దయ వలన నా వాక్కు, నా ప్రజ్ఞ నష్టం కాకుండా చూడు. ఓ పరమాత్మ, నీవు యోగనిద్ర నుంచి లేచి కళ్ళు తెరిచి ఈ విశ్వాన్ని సృష్టించడానికి నీ వాక్కుతో నన్ను అనుగ్రహించు అని బ్రహ్మ పరమాత్మను ప్రార్థించాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. ఓ విదురా, ఈ ప్రకారంగా బ్రహ్మ చాలా కాలము తపస్సు చేసిన తర్వాత తన హృదయంలో గోచరించిన పరమాత్మను ప్రార్థించాడు. తర్వాత మౌనంగా ఉన్నాడు. అప్పుడు పరమాత్మ బ్రహ్మతో ఇలా అన్నాడు. బ్రహ్మదేవా, నీవు ఎందుకు కలత చెందుతున్నావు? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సృష్టి చేయడం మొదలుపెట్టు. ఇప్పుడు నీవు అడిగిన విషయాలన్నీ నీకు ఇంతకు ముందే చెప్పాను. తపస్సుతోనే ఏ కార్యము అయినా నెరవేరుతుంది. అందుకని మరలా తపస్సు చెయ్యి, నీకు తరుణోపాయం లభిస్తుంది. తపస్సు ద్వారా నీవు నీ హృదయంలో భూలోకము మొదలగు లోకములను సూక్ష్మరూపంతో చూడగలవు. నీవు నా మీద భక్తితో, ఏకాగ్రచిత్తతో నీ ఆత్మలో ఈ విశ్వమంతా నిండి ఉన్న నన్ను చూడగలవు. అలాగే నాలో ఉన్న ఈ అనంత విశ్వమును కూడా చూడగలవు. అన్ని ప్రాణులను నేనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాను అన్న నిజం తెలుసుకున్న నాడు మానవులు నాది, నీది, నేను, నువ్వు అనే ఈ మోహాన్ని విడిచి పెడతారు. మానవులు నిరంతరము ఇంద్రియములు, సత్వ, రజస్తమో గుణములు, ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. వాటిని పొందడానికి తాపత్రయపడుతుంటాడు. వాటిని వదిలిపెడితే నన్ను దర్శించగలుగుతాడు, తద్వారా మోక్షము పొందగలడు. కాబట్టి ముందు మానవుడు 3 గుణములు పోగొట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవరుచుకోవాలి. నా మీద భక్తి కలిగి ఉండాలి. నీకు నేను శక్తిని, ప్రజ్ఞను ఇస్తున్నాను. నీవు నానా రకములైన జీవులను, ప్రాణులను సృష్టిస్తున్నా నీ చిత్తము ఎటువంటి వికారము, మోహమునకు లోను కాదు. ఈ సృష్టి అంతా రజోగుణ ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. కానీ నీవు సృష్టి చేస్తున్నప్పుడు నీ మనస్సు ఎల్లప్పుడూ నా మీద లగ్నం అయి ఉంటుంది. కాబట్టి పాపభూయిష్టమైన రజోగుణము నిన్ను బాధించలేదు. ఈ దేహదారులైన మానవులకు నేను కనబడను.
వారు నన్ను తెలుసుకోలేరు, కానీ వారికి సృష్టించబోయే నీకు కనబడుతున్నాను. ఎందుకంటే నా స్వరూపము సత్వాది గుణముల చేత, పంచభూతముల చేత, అహంకారము చేత కూడినది కాదు. నీవు పుట్టగానే నన్ను వెతుక్కుంటూ తామర కాడ ద్వారా నాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించావు. నా కోసం వెతికావు. నేను ఉన్నానా లేనా అనే సందేహము నీకు కలిగింది. అందుకే నీ హృదయంలో నా స్వరూపాన్ని నీకు చూపించాను. నువ్వు నన్ను ఏకాగ్రచిత్తతో కీర్తించావు, ప్రార్థించావు. అది కూడా నా అనుగ్రహం వలననే చేయగలిగావు. నీ ప్రార్థనకు నేను సంతోషించాను. ఈ సృష్టి చేసే పనిలో నీకు జయం కలుగుతుంది. నీవు నన్ను ఇప్పుడు ఎలా స్తోత్రం చేశావో అలాగే మానవులు కూడా నన్ను కీర్తిస్తే నేను వారికి ప్రసన్నుడను అవుతాను. మానవులు చేసిన యజ్ఞములు, యాగములు, వ్రతములు, దానములు, యోగములు, సమాధి మొదలగు వాటి వల్ల వారికి కలిగే ఫలము అలన్నీ నా అనుగ్రహం వలనే కలుగుతాయి. అహంకారపూరితులైన మానవులలో కూడా నేను ఆత్మస్వరూపంతో వెలుగుతుంటాను. అలాగే సాధుజనులలో కూడా నేను అదే ఆత్మస్వరూపంతో వెలుగుతుంటాను. నేను ఆత్మస్వరూపంతో లోపల వెలుగుతూ ఉండటం వలననే మానవులు ఈ దేహాన్ని ప్రేమిస్తున్నారు అని. నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వెంటనే ఈ దేహాన్ని దహనం కానీ ఖననం కానీ చేస్తారు. కాబట్టి మానవులు ప్రేమించేది లోపల ఉన్న ఆత్మను కానీ దేహాన్ని కాదు అని తెలుసుకో. కాబట్టి ఓ బ్రహ్మదేవ, నీవు వేదమయుడవు, అన్ని తెలిసిన వాడవు. ఎవరి మీద నీకు ప్రత్యేకమైన ప్రేమ అంటే ఏమీ లేదు. కాబట్టి ఇంతకు ముందు కల్పంలో సృష్టి ఎలా ఉందో అలాగే ఈ కల్పంలో కూడా సృష్టిని కొనసాగించు. నాలో ఉన్న 3 లోకములను, అందులో ఉన్న చరాచర జగత్తును మరలా సృష్టించు. 3 లోకములలో ఉన్న మానవులు, జంతువులు, పక్షులను, పాకే జంతువులను, నీటిలో ఉండే జంతువులను సృష్టించు అని పరమాత్మ బ్రహ్మను ఆదేశించాడు. ఓ విదురా, ఈ ప్రకారంగా బ్రహ్మను ఆదేశించిన పరమాత్మ బ్రహ్మ హృదయంలో నుండి అదృశ్యమయ్యాడు. 10వ అధ్యాయం. విదురుడు మైత్రేయుడిని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ఆ ప్రకారంగా బ్రహ్మ హృదయంలో కనిపించి బ్రహ్మకు జ్ఞానబోధన చేసిన పరమాత్మ అదృశ్యమైన తర్వాత లోకపితామహుడు అనగా బ్రహ్మ సృష్టి ఏ విధంగా చేశాడో తెలపండి. నా సందేహాలు అన్నీ తీరేటట్టు బ్రహ్మ సృష్టి గురించి వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పసాగాడు: విదురా, పరమాత్మ ఆదేశానుసారము బ్రహ్మ తన మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసి మరల 100 సంవత్సరములు తపస్సు చేశాడు. ఆ సమయంలో బ్రహ్మ తాను కూర్చున్న పద్మము, దాని ఆధారముగు జలము, ప్రళయకాలమునందు వీచే ప్రభంజనం లాంటి గాలికి అల్లల్లాడటం చూచాడు. ఉద్ధృతమైన గాలిలో అల్లకల్లోలంగా ఉన్న జలంలో ఉన్న పద్మంలో కూర్చొని సృష్టి చేయడం తనకు సాధ్యం కాదు అని అనుకున్నాడు బ్రహ్మ. వెంటనే తన తపోబలము చేత, తాను ఆర్జించిన జ్ఞానం చేత ఆ ప్రళయకాల జలాలను, ఉద్ధృతంగా వీస్తున్న గాలిని శాంతింపజేశాడు. ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడు తాను కూర్చున్న పద్మం వైపు చూచాడు. ఆ పద్మం ఆకాశం వరకు వ్యాపించి ఉండటం గమనించాడు. బ్రహ్మ ఆ పద్మములోనే అన్ని లోకాలు వ్యాపించి ఉన్నాయి అని గ్రహించాడు. ఆ పద్మము ద్వారా నేను లోకములను సృష్టిస్తాను అని సంకల్పించాడు. బ్రహ్మ ఆ కమలము రేకుల మధ్యలో ఉన్న కర్ణిక మీద కూర్చున్నాడు. తాను కూర్చున్న పద్మం 14 లోకములను సృష్టించడానికి సరిపడా ఉంది. కానీ బ్రహ్మ ఆ పద్మమును ముందు 3 లోకములుగా విభజించాడు. అవే భూలోకము, భువర్లోకము, సువర్లోకం. ఈ 3 లోకములను జీవులకు కర్మలు చేయుటకు, సుఖములు దుఃఖములు అనుభవించుటకు స్థావరములుగా చేశాడు. ఈ 3 లోకములలో ఏ కోరికలు లేకుండా కర్మలు చేసేవారు బ్రహ్మలోకమును పొందుతారు. కాబట్టి వారి కోరకు వేరే లోకము అవసరము లేకుండా పోయింది. ఎందుకంటే 3 లోకాలు తప్ప మిగిలిన అంతా బ్రహ్మమయం కాబట్టి అని పలికాడు మైత్రేయుడు. ఇంతలోనే విదురునికి ఒక సందేహం కలిగింది. ఓ మహర్షి, తమరు ఇంతకుముందు కాలస్వరూపమును గూర్చి చెప్పారు, కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు. కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు మైత్రేయుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు: విదురా, ఇంతకుముందు నేను చెప్పిన సత్వరజస్తమో గుణములు, మహాతత్వము, అహంకారము మొదలగు తత్వములలో కలిగిన పరిణామముల ద్వారా కనిపించే దానిని కాలము అని పిలుస్తారు. కాలమునకు మొదలు కొస లేదు. కాలము అవిచ్ఛిన్నమైనది. ఎందుకంటే ఈరోజు సూర్యోదయము మొదలుగు రేపు సూర్యోదయము వరకు ఉన్న కాలము మనము 24 గంటలుగా విభజించుకున్నాము. అలాగే వారములు, మాసములు, సంవత్సరములుగా ఏర్పరచుకున్నాము. నిజానికి సూర్యుడు ఉదయించడం లేదు, అస్తమించడము లేదు.
తిరిగేది భూమి మాత్రమే. భూమి తిరగడాన్ని బట్టి మనకు గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్క పెట్టుకుంటున్నాము. సంతోషంగా ఉంటే కాలం తొందరగా గడిచిపోతుంది. కష్టాల్లో ఉంటే రోజులు భారంగా గడుస్తాయి. నిజానికి కాలం కదలడం లేదు. కదిలేది ఈ ప్రకృతిలోని పదార్థాలే. వీటి చలనాన్ని బట్టి కాలాన్ని లెక్కగడుతున్నాము. ఈ కాలాన్ని నిమిత్తంగా చేసుకొని పరమాత్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. కల్పాంతంలో ఈ విశ్వం అంతా పరమాత్మలో సూక్ష్మ రూపంలో ఇమిడి ఉంది. తర్వాత కల్పం ప్రారంభంలో మరలా ఈ విశ్వం మరొక రూపంలో సృష్టించబడుతూ ఉంది. కాబట్టి విశ్వంలో మార్పు లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే రూపంలో మార్పు అంతే. బ్రహ్మగారి చేత ఈ విశ్వము 9 విధములుగా సృష్టింపబడింది. కాలము చేత, ద్రవ్యము చేత, గుణముల చేత, పదవ సృష్టి కూడా సంభవము అయింది. మొదటిది మహాతత్వము. ఈ మహాతత్వము పరమాత్మ గుణములలో హెచ్చుతగ్గుల కారణంగా ఏర్పడింది. రెండవ సృష్టి అహంకారం. ఈ అహంకారం నుండి పంచభూతములు, 10 ఇంద్రియములు, దేవతలు, మనస్సు ఏర్పడ్డాయి. మూడవది భూత సృష్టి. దీని వలన పంచతన్మాత్రలు అనగా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు ఏర్పడ్డాయి. నాలుగవది ఇంద్రియ సృష్టి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి. అహంకారము 3 విధములు అని చెప్పాను కదా. అందులో స్వాతికాహంకారము నుండి 5వ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టిలో ఇంద్రియములకు అధిష్టాన దేవతలు సృష్టింపబడ్డారు. 6వ సృష్టి అవిద్య, తెలియని తత్వము. ఈ సృష్టి మానవుల బుద్ధిని ఆవరించి దానిని పనిచేయకుండా చేస్తుంది. ఇది కూడా భగవంతుని వలన సృష్టింపబడినదే. ఈ 6 విధములైన సృష్టిల ప్రాకృత సృష్టి అంటారు. ఈ సృష్టి అంతా పరమాత్మ మాయాశక్తి వలన ఏర్పడింది. 7వది స్థావర సృష్టి, అంటే కదలనివి. వనస్పతులు, ఔషధులు, లతలు, గట్టి అయిన బెరడు కలిగిన చెట్లు, భూమి మీదనే పాకే తీగలు, చెట్లు, పూలు, కాయలు, పండ్లు ఇచ్చే చెట్లు. ఈ 6 విధములైన చెట్లు జాతులు 7వ సృష్టి. ఈ చెట్లు అన్నీ నేలలో పుట్టి పైకి ఎదుగుతాయి, పాకుతాయి. వీటికి స్పర్శ జ్ఞానము ఉంటుంది, కానీ కదలలేవు, తిరిగి బదులు చెప్పలేవు. 8వ సృష్టి పశువులు, పక్షులు సృష్టి. అవి 18 రకాలు. వీటికి వర్తమానము తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించవు. ఏ పూట తిండి ఆ పూట తింటూ తృప్తిగా బతుకుతాయి. వీటికి వాసన చూచే శక్తి ఎక్కువ. వీటికి ఆలోచన శక్తి లేదు. ఈ జంతువులలో ఆవు, గేదె, మేక, లేడి, పంది, గవయ, మృగము, రురు అనే మృగము. ఈ 9 రకముల జంతువులు 2 గిట్టలు కల జంతువులు. ఇంకా గాడిద, కంచరగాడిద, గుర్రము, గౌరమృగము, శబరమృగము, చామరి మృగము. ఈ 6 మృగములు ఒకటే గిట్ట కలవి. ఇంకా 5 గోళ్ళు కల మృగములు కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేళ్ళు, ముల్లపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేళ్ళు, ఉడుము, ఎలుగుబంటి, ముసలి. ఇవన్నీ 5 గోళ్ళు గల జంతువులు. ఇంకా 5 గోళ్ళ కల పక్షిజాతులు కంకపక్షి, గ్రద్ద, కొంగ, డేగ, బాసపక్షి, నెమలి, హంస, బెగ్గురు పక్షి, చక్రవాకము, కాకి, గుడ్లగూబ మొదలగు పక్షులు. 9వ సృష్టి మానవుడు. అందులో ఆడ, మగ జాతులు. ఈ మానవులు అంతా ఒకే విధంగా ఉంటారు. వీరికి ఆహారము పైనుండి కిందికి పోతుంది. మానవులు సాధారణంగా రజోగుణము ప్రధానంగా ఉంటారు. మానవులు ఎక్కువగా కర్మలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. సుఖము, దుఃఖము ఒకదాని వెంట ఒకటి అనుభవించుటకు అలవాటు పడతారు. పై చెప్పబడిన 7, 8, 9 సృష్టిల వైకృత సృష్టి అంటారు. ఇప్పటికీ 9 విధములైన సృష్టుల గురించి చెప్పారు. ఈ 9 సృష్టుల కాకుండా 10వ సృష్టి ఒకటి ఉంది. సనత్ కుమారులు మొదలగు మహాములు సృష్టించబడ్డారు. వారిలో మానవతత్వము, దేవతత్వము 2 ఉన్నాయి. వైకారిక సృష్టిలో 8 మంది దేవతాగణములు, రాక్షసగణములు ఉన్నారు. వారు దేవతలు, పితృలు, అసురులు, గంధర్వులు, అప్సరస్సులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, యక్షులు, రాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, కిన్నెరలు, కింపురుషులు మొదలగు వారు. విదుర, దీనితో బ్రహ్మగారు చేసిన 10 రకములైన సృష్టుల గురించి వివరించాను. తర్వాత మానవుల గురించి, వారి వంశముల గురించి వివరిస్తాను. ఈ సృష్టి అంతా ఈ పరమాత్మ తనను తాను బ్రహ్మగా సృష్టించుకొని రజోగుణ ప్రధానుడై చేసిన సృష్టి.